పగలిన అద్దంలోని ప్రతి ముక్క ప్రతిబింబాన్ని చూపిస్తుంది కాని దేనిలోనూ స్పష్టత ఉండదు. నువ్వు చేసిన గాయంతో ముక్కలైన నా హృదయానిది కూడా అదే పరిస్థితి. మనిషిని ఉన్నాను కాని మనసే ముక్కలైంది. కన్ను చెదిరితే నీ గురి తప్పుతుందేమో కాని మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. గతం గురించి ఆలోచించడంలో అర్థం లేదు, రేపటిని తలచి భయపడడంలో ఉపయోగం లేదు. కాలంతో పాటు ముందుకు సాగపోవడమే జీవితం. కాని ఈ విషయం అర్థం అయ్యేసరికి సగం జీవితం అయిపోతుంది. నీకు కావాల్సిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. తెగపోకుండానే పడేయబడుతుంది. రెండో చెప్పు, తాను ఎటువంటి తప్పు చేయకపోయినా శిక్షించబడిన మంచి వ్యక్తిలా పోరాడి ఓడినా పర్వాలేదు కాని నీ పోరాటం నీపై గెలిచినవాడు ఎప్పటికీ మరిచిపోలేనంతలా ఉండాలి. ఇంటి కప్పులోని రంధ్రం ఎండ ఉన్నప్పుడు కనిపించకపోవచ్చు కాని వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు కూడా అంతే, సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడిపోతుంది. యువరాణి లాంటి అమ్మాయిని భార్యగా పొందడం గొప్ప విషయం కాదు, చేసుకున్న ఆమెను మహారాణిలా చూసుకోవడం గొప్ప విషయం. గాయం రెండు రకాలు, ఒకటి శరీరానికి తగలేది, మరొకటి మనస్కు తగలేది. దేహానికి తగలిన గాయం కొన్నాళ్లకు తగ్గపోతుంది. మనస్కు తగలిన గాయం మానడానికి ఎంత కాలమైనా సరిపోదు. అన్ని భయాలు పిరికితనం వల్ల కాకపోవచ్చు, కొన్ని భయాల వెనుక కనిపించని బాధ్యతలు ఉండొచ్చు. నీకు ఎదురైన ప్రశ్నకు జవాబు కావాలంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ప్రతి ప్రశ్నకు జవాబు కోసం ఎదుటివాళ్లపై ఆధారపడితే కొత్త ప్రశ్నలు పుట్టుకురావచ్చు. ఏదైనా కోల్పోయినప్పుడు కాదు, ఆ బాధ నుంచి మనం కోలుకుంటున్నప్పుడు అర్థమవుతుంది జరిగింది అంతా మన మంచికోసమే అని. నువ్వు ఎలా ఉన్నా ఈ సమాజానికి అవసరం లేదు. వాళ్ళ అవసరాలను బట్టి నిన్ను మంచోడిగానూ చెడ్డవాడిగానూ మార్చేస్తారు. నువ్వు ఈ భూమిపైకి వచ్చినప్పుడు కేవలం ఊపిరి మాత్రమే ఉంటుంది, ఎటువంటి గుర్తింపు ఉండదు. భూమిపై నుంచి వెళ్ళినప్పుడు గుర్తింపు ఉంటుంది, కాని ఊపిరి ఉండదు. ఊపిరి లేకపోయినా జీవించి ఉండేది నీ గుర్తింపు మాత్రమే. శరీరం మత్తుకు అలవాటు పడితే మార్చుకోవడానికి కొంతకాలం పడుతుంది, కాని మనసు మనిషికి అలవాటు పడితే కోలుకోడానికి జీవితకాలం పట్టొచ్చు.